ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 to 3 minutes వేయించుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ కూడా హాఫ్ గ్లాస్ తీసుకొని 2 to 3 minutes వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా అండ్ ఉప్మా రవ్వ వేగితేనే బాగుంటుంది. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. సేమియా ఉప్మా రవ్వ వేయించకపోతే ఉప్మా టేస్టీగా ఉండదు. సో మనం 2 to 3 minutes వేయించుకుంటే బాగుంటుంది. బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్మాకు సరిపడే వాటర్ వేసుకోవాలి. 4 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం సేమియా వేసుకొని కుక్ చేసుకోవాలి. సేమియా కుక్ అయిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసి కుక్ చేసుకోవాలి. 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేస్తూ మిక్స్ చేసుకోవాలి కంటిన్యూస్గా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కంటిన్యూస్గా ఒక 2 minutes అలా కలుపుతూ ఉండాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ స్లోగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే ముద్దలా అయిపోతుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే బాటమ్ స్టిక్ అవుతుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉప్మా అంతా దగ్గర పడుతుంది. అండ్ ఈ ఉప్మాతో కాంబినేషన్ వచ్చేసరికి పెరుగు అండ్ పీనట్స్. If you like my videos, please subscribe and share. And thank you for watching.